గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మొత్తం నేనైతే ఇప్పుడు ఇక డ్యూటీకి పోతున్నా. కార్ వచ్చి మా బావళ్ళ ఇంటికాడ పెట్టిన షాప్ దగ్గర వాషింగ్ సెంటర్ అక్కడ ఉంది. ఏం చేయాలి, హైటెక్ సిటీ పోవాలి ఇక. ఓకే, ఇవాళ మేడంని పికప్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి. అది ముచ్చట చూద్దాం. ఇక కార్కు కొద్దిగా నీళ్ళు కొట్టుకుందామంటేనేమో మా బావలేడు. చూద్దాం ఏంది పరిస్థితి అనేది. కానీ కార్కు నీళ్ళు కొడితేనే జర నిమ్మలంగా ఉంటుందేమో, చూస్తా. ఇప్పుడు ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల అవతల గోడ ఉంది కదా అనుకొని, ఆ గోడది ఇల్లు వచ్చి మన బాలకృష్ణ గారి ఇల్లు ఇది అన్నట్టు. చాలా పెద్దగానే ఉంటుంది ఇల్లు అయితే. ఇది రోడ్ నెంబర్ 45. ఇది కనిపించేదంతా ఒక అద్భుతమైన ప్రపంచం, అదొక వింత ప్రపంచం, కళల ప్రపంచం ప్రతి ఒక్కరికి. ఆడ కనిపించేది ఇన్నర్బిట్ మాల్. అవా వచ్చేసినాం. ఇప్పుడు మనం ఐటీసీ కోహినూర్లోకి వెళ్ళిపోవాలి ఇక. టడా టడా, ఇది హోటల్. ఉద్దవాళ్ళుగా రేట్లు ఉంటాయి. మళ్ళంటూ అయితే తెల కష్టపడితే ఇవాళ ఒక రోజుకు ఒక పూటకు కొడతాయి పైసలు. ఇలా అప్పుడప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ కార్ మామూలుగా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇది లాబీ, ఇక్కడనే గెస్ట్లను దించుతారు, ఇక్కడి నుంచే పికప్ చేసుకోవాలి. నిన్న మనోళ్ళు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎగరగొట్టిళ్ళు, ఇండియానే గెలిచింది. ప్రౌడ్గా ఉంది. నిన్న అసలు మ్యాచ్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. రోహిత్ శర్మ మామూలు కొట్టుడు కాదు, కానీ అవుట్ కూడా దారుణంగా అవుట్ అయ్యాడు పాపం. కానీ మొత్తం మీదనైతే మన ఇండియా గెలిచింది. జడేజా లాస్ట్ విన్నింగ్ బాల్ ఆడిండు, విన్నింగ్ షాట్ కొట్టిండు, సూపర్గా అయింది. ఇక ఇప్పుడైతే మేడం వచ్చింది, రెడీగా ఉన్నాను, ఫోన్ చేసింది. ఓకే, లెట్స్ గో. ఎక్కడున్నది మేడం? అక్కడ నిలబడ్డది చూడు, ఆ మేడమే ఇక్కడ. చూస్తలేదు ఇంకా ఆమె మనల్ని. ఈ కారు పోతే వస్తుంది, కదులుతుంది ఆమె. యా ఓకే మేడం. మనోడు పట్టుకొస్తున్నా. మేడం అయితే దించిన బిల్డింగ్ నెంబర్ 5 కాగ్నిజెంట్. ఇప్పుడు ఇక మొత్తం మీద అయితే చాయ్ దానికి వచ్చినాం. అన్న నేను సీన్ అన్న పేరు. అన్నది కూడా హై క్లాస్. హాయ్ చెప్పన్న. హాయ్. డ్రాప్ అయితే అయిపోయింది, దింపేసి మళ్ళీ ఇటు శ్రీశైలం హైవేకి పార్కింగ్ చేసుకొని పోతున్నా. మళ్ళీ నాకు 8 o'clockకి పికప్ ఉంది. ఆ పికప్ చేసుకొని మళ్ళీ ఐటీసీ కోహినూరే హోటల్ అలా డ్రాప్ చేయాలి. సో మేడం అయితే పోతా 1000 రూపాయలు ఇచ్చింది. సంతోషం. అసలు ఈ రోడ్లో పోతుంటే సీరియస్గా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మంచి గ్రీనరీ, అస్సలు మామూలుగా ఉండదు. ఈత చెట్లకు పండ్లు కూడా అయితే ఎండాకాలంలో అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు బండి ఆపుకొని ఏరుకుంటా కూడా. ఎటు పోతాయి మన ఊరు బుద్ధులు, ఏడికి పోయినా అది ఉంటుంది అట్లా. మొత్తం ఏదైనా ఎయిర్పోర్ట్లో దించి వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని పెట్టుకున్నా. 8 గంటలకు ఉంది పికప్, తీసుకొని పోవాలి. మళ్ళా మేడం ఏదో బ్యాగ్ మర్చిపోయిందని ఆగమాగమైనా చూసరికి ఇలా చెత్త పెట్టింది. ఏదో ఇచ్చినట్టు ఇక పడేసేయాలట. కానీ మన మెంటాలిటీ ప్రకారం, సారీ మన అనలేను కానీ నా మెంటాలిటీ ప్రకారం ఈ బ్యాగ్ను చూడంగానే అరే మనం కూరగాయలు తెచ్చుకోనికి బాగుంది కదా అని థాట్ వచ్చింది. లోపల ఉన్న డబ్బా పడేసి బ్యాగ్ మనం ఇంటికి తీసుకోవడే.